నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇది కేజీ పిండికి చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానని. ఈజీ మెథడ్లో ఇది కేజీ పిండి అండి. కేజీకి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం పచ్చిమిరపకాయలు ఒక్క ముక్క కచ్చాపిచ్చాక మిక్సీ పట్టేసేసానండి. తర్వాత కరివేపాకు కూడా కట్ చేసేసేసి వేసేసాను. దీనికి తర్వాత పచ్చెనగపప్పు, పెసరపప్పు రెండు కలిపి నానబెట్టేసేసాను. దీంట్లో సబ్బింగ్ కూడా వేస్తున్నానండి. సబ్బింగ్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి మరీ మెత్తగా కాదు, మరీ పలుక కాదు, ఇలా పప్పు కూడా వేసే తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుందండి. అంటే ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోండి, నచ్చుకుంటే పప్పు మీ ఇష్టం అండి, ఆప్షనల్ అది. మొత్తం మిక్సీకి కచ్చాపిచ్చగా వేసేసేసుకున్నాక తర్వాత సబ్బీము, అది మీ ఆప్షనల్ అండి, సబ్బీం కానీ పప్పు కానీ. తర్వాత వచ్చేసి నువ్వులండి. నువ్వులు కూడా మీ ఇష్టం, అది చాయిస్. దీంట్లో ఉప్పు రుచికి సరిపోయినంత. ఫస్ట్ లాస్ట్ ఫైనల్గా ఇదిగోండి వెన్న కూడా వేసుకోవాలి. మీరు వెన్న కానీ ఇది మొత్తం ఒక తడవలా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం మొత్తం కలుపుకొని, మీరు పచ్చిమిరపకాయలు వేసాను కదా, పచ్చిమిరపకాయలు కారం సరిపోకపోతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు అన్నీ మనం ఫస్ట్ ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి పిండి అంతా ఎనపోసంతా ఇలా కలవాలి. జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇది మొత్తం ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. మనం వాటర్ కలుపుకునేటప్పుడు మనం చూసుకుంటూ, ఇంకన్నీ సరిపోయాక కారం చెప్పాను కదా నేను పచ్చిమిరపకాయలు వేసానని, మనం వాటర్ కూడా కలుపుకునేటప్పుడు చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోసుకోబాకండి, మనకు ఉండ చూసుకొని. లాస్ట్ ఫైనల్గా ఇలా ఉండలు అయ్యేదాకా చూసుకొని ఇంక పక్కన పెట్టేసుకున్నాక మనం చేతితో అయినా చేసుకోవచ్చు, పూరు ప్లస్ అయినా చేసుకో. అవి తర్వాత చూపిస్తాను. ఇదిగోండి చెక్కల పిండి అంతా కలుపుకున్నాక మనం ఉండలు చేసి పెట్టేసేసుకొని, ఇలా పూరి ప్లేస్ ఉన్నది కదా, ఇలా వేసేసుకొని పక్కన చేసేసుకుంటే ఈజీగా మనం కాల్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎన్ని అయినా చేసుకోవచ్చు. ఇలా అయితే పూరి ప్లేస్ కానీ ఉంటే మనం చేతితో నొక్కోకుండా ఇలా చేసి పెట్టుకొని మనం అప్పటికప్పుడు మనం ఆయిల్ వీట్ చేసుకొని ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకుంటే పని అయిపోద్ది. గోల్డెన్ కలర్లో రాగానే మనం డీప్ ఫ్రై అయిపోయినట్టు అర్థం. ఇలా అయిపోగానే మనం తీసేసి పక్కన పెట్టేసేసుకుంటే చెక్కలు అనేటివి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే కదా, నచ్చితే లైక్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.